మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశము కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు 2025కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని గురించి స్టాండ్ ఏంటో తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 వల్ల దేశంలో అనేక మార్పులు జరిగేదానికి ఆస్కారం ఉంది. ఏ విధంగా అంటే న్యాయపరంగా కాక అనేక సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. గతంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఉండే ఏ ప్రాపర్టీ అయినా దానికి సంబంధించి మొత్తం అధికారం ముస్లింలకి చేతుల్లో ఉండేది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా దీంట్లో ముస్లింలు కాని వ్యక్తులు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. వాస్తవానికి ఇప్పుడుండే వక్ఫ్ ప్రాపర్టీలలో చాలా వరకు ఆ మసీదులు కానీ, శ్మశాన వాటికలు కానీ, మద్రసాలు కానీ వేటికి దేనికైనా సంబంధించి ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానీ, డీడ్ కానీ ఏమి ఉండదు. కానీ మా ముత్తాతలు పెద్దలు ఇచ్చిన ప్రాపర్టీ కాబట్టి అది దానికి సంబంధించి వక్ఫ్ బోర్డు కిందనే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని చెప్పి దాన్ని ఇన్ని సంవత్సరాలు నడుస్తుండే. ఇప్పుడు ఈ కొత్త చట్టం తెచ్చిన తర్వాత ఈ ప్రాపర్టీ మాది అని మళ్ళీ మేము నిరూపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డు చట్టం తీసుకురావడం వలన వక్ఫ్ బోర్డు CEO ముందు అయితే ముస్లిం వ్యక్తి ఉండేవాడు. CEOగా కానీ, కౌన్సిల్ మెంబర్స్ కానీ అంతా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో కూడా ప్రతి బోర్డులో 4 వ్యక్తులు అదర్ దెన్ ముస్లిమ్స్ ఉండేదానికి కూడా ఈ కొత్త చట్టం తెచ్చారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ భారత రాజ్యాంగంలో ముస్లింలకు ఉండే స్వేచ్ఛ ఒక విధంగా కోల్పోయినట్టే భావించాల్సి వస్తుంది. ఆర్టికల్ 25, 26 వల్ల అది ముస్లింలకు కల్పిస్తున్న హక్కు, ప్రాథమిక హక్కు ఏ విధంగా ముస్లింలకు సంబంధించి భారతదేశంలో ఉందని తెలియజేసేది. దాన్ని కూడా కించపరిచినట్టుగా ఈ సవరణ ఉంది. మేము అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నింటి మీద సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఇవ్వబడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ఉన్నా ముస్లింలకు నేను ఉన్నాను అని భరోసా ఇస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు కేవలం ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ఈరోజు సెక్యులర్ విధానానికే తూట్లు పొడిచే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, అటుపక్క నితీష్ కుమార్. వార్లే పార్లమెంటులో ఓటు వేయకపోయింటే ఈ బిల్లు రాజ్యసభకు వెళ్ళేదా? మిమ్మల్ని చూసుకొనే మోడీ గారు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గమనించండి, ఈ సవరణ చట్టం తీసుకొస్తే ఏ వక్ఫ్ ఆస్తి అయినా కూడా ప్రభుత్వ ఆస్తిగానే పరిగణించాల్సి వస్తుంది. వీటి అన్నింటిపైన మేము సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాం. అది బహుశా 2-3 రోజుల్లో దాని హీరింగ్ కూడా ఉంది. నిజానికి వక్ఫ్కి సంబంధించిన సంస్థలు కేవలం మతపరమైన కార్యకలాపాలకే పరిమితం కాదు. అక్కడ విద్య ఉంది, సంస్కృతి, అదేవిధంగా మద్రసలు, అనాథాశ్రమాలు, ఇలా చెప్పుకుంటే చాలా వరకు ఇన్ని రోజులు జరిగినాయి. కానీ ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత అవన్నీ జరుగుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదేవిధంగా గతంలో కూడా వక్ఫ్ సవరణకు సంబంధించి 2-3 సార్లు 2-3 పరాయాలు సవరణలు జరిగినాయి. కానీ ఈరోజు జరుగుతున్న పరిమాణాలు వేరు, ఆ రోజు జరిగింది వేరు.
నిజానికి చెప్పాలంటే గతంలో బీజేపీ నాయకులు మసీదును కూలగొడదాం, లోపల శివలింగం ఉంటే మాది, లోపల సమాధి ఉంటే మీది అన్నారు. ఆ రోజే మేము ప్రతిఘటించింటే ఈరోజు బీజేపీ వాళ్ళు ఇట్లా ధైర్యం చేసే వ్యక్తులు కాదేమో అని చెప్పి నా అభిప్రాయం. మేము ఒకటే, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించింది వక్ఫ్ ప్రాపర్టీసు, వక్ఫ్ బోర్డు, దీన్ని వేరే వాళ్ళ పెత్తనం చలాయించేదానికి వస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకైనా పోరాడుతుంది. మా నాయకుడు కూడా దీన్ని సవాల్ చేస్తూనే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా సవాల్ చేశారు. ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం. మేము ప్రభుత్వంలో ఉంటేనే ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులం అయితే కాదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ముస్లిం సమాజానికి మేలు చేయాలా అనే ఆలోచన కలిగిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం. ఎందుకంటే ఏదైతే ఈరోజు మైనార్టీల పైన కష్టాలు వచ్చినాయో, ఈ కష్టానికి మరొక తూరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 అడుగులు ముందుకే వచ్చి మరీ కోర్టులో మన ఏదైతే వక్ఫ్ బిల్ పైన వ్యతిరేకంగా అప్పీల్ చేయడం జరిగింది. సో గమనిస్తే ఎప్పుడే కానీ డే 1 నుంచి కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, మన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఒకటే మాట చెప్తున్నారు, మైనారిటీలకి ఏ కష్టం వచ్చినా ఏది ఉన్నా కానీ ఎప్పుడు నేను ఉంటాను అని చెప్పేసి. ఈరోజు నేను ఇదే సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాను, మీరు రంజాన్ నెలలో రంజాన్ మాసంలో ఖర్జూర్ తిని నమ్మకం చెప్పారే మైనార్టీలకి, మీ నమ్మకానికి ఈ ద్రోహంగా కనబడుతుంది ప్రతి ఒక్క మైనార్టీకి. అంటే మీరు చెప్పిండే మాటలు, మీరు చెప్పిండే స్టాండ్ మీరు తీసుకోలేకపోతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ అయితే చెప్పిందో, మేము మైనార్టీలకి ఖచ్చితంగా ఉంటామని మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈరోజు ముష్తాక్ మౌలానా గారు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బిల్కి అని చెప్పేసి. ఒక నిమిషం, అనుకూలంగా ఓటేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి నేను చూపిస్తున్నాను. ఒక్క నిమిషం మీడియా మిత్రులకి ఇది తీసుకోవాలనేసి నేను opportunity to participate in a very crucial legislation that is having potential to change the fate and faith of course of our Muslim brothers and sisters. We are very citizens of the country, faith and I mean to say faith on the institution of Parliament and Constitution of India, sir. Concerns of Muslim community and constitutional violations, sir. Sir, let us not forget the voice of countless Muslims across India represented by bodies like All India Muslim Personal Law Board and Jamaat-e-Islami Hindi, who have expressed their deep concerns. Their pleas, however, have not met with indifference. This bill does not address their grievances. Instead, it threatens to undermine the constitutional property rights of Muslims and interfere in religious affairs. Thus, while అలాగే నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఈరోజు మా నమాజ్ చదివించే ప్రతి ఒక్క హాఫీజ్ సాబ్ అయితేనేమి, ఆలిం అయితేనేమి, ముఫ్తీ అయితేనేమి, ఈరోజు రోడ్డు పైన వచ్చే పరిస్థితి ఒక తూరి కూటమి ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా మైనార్టీలు ప్రతి ఒక్కరు బయటికి వచ్చి మాట్లాడేది వేరు, కానీ ఈ హాఫీజ్ సాబ్ కానీ, ముస్లిం ఏదైతే ముత్తలీలు కానీ, లేదా ఆలిం అయితేనేమి, అలాగే ముఫ్తీ అయితేనేమి, వాళ్ళ క్యాడర్ డిఫరెంట్. వాళ్ళు బయటికి వచ్చి ఈరోజు మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నాం. ఈరోజు ఖచ్చితంగా అయితే ఇప్పుడే కాదు, గతంలో ఎప్పుడే కానీ చంద్రబాబు నాయుడు గారు మైనారిటీల పైన ఖచ్చితంగా ప్రేమ లేదు. ఇది కేవలం రాజకీయంకి ఫస్ట్ ఉంటారు, కానీ ఎక్కడే కానీ న్యాయం ఒక మైనారిటీకి జరిగిందనేసి ఎక్కడా కనిపించడం లేదనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకి ఎప్పుడు 4 అడుగులు ముందుగుండి, ఎప్పుడు మైనారిటీలో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా ముందు ఉంటామని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు, నాతోటి మైనార్టీ నాయకులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డ్ బిల్లు ఏదైతే పాస్ అయిందో చట్టరూపం దాల్చింది, దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్కి ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా మా పార్టీ అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ముస్లింల పక్షపాతి, ముస్లింల కోసం ఎందాకైనా కానీ పోరాడతాం అనే ఒక నమ్మకం కలిగించుకుంటూ, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి మా పిల్లల్ని ఎంత ఎడ్యుకేట్ చేశారో, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇంకొక 4 అడుగులు ముందుకేస్తూ ముస్లింలు దీనస్థితిని అన్నీ తెలుసుకొని వారికి ఆర్థికంగా సామాజికంగా చాలా ఉపయోగపడే విధంగా సాయం చేశారు. మరి అందులో భాగంగా ఈరోజు ఇండియా, భారతదేశము ఖచ్చితంగా అభద్రతా భావంలో ముస్లింలు బతుకుతున్నారు. ఇది దేనికోసం జరుగుతుంది? నరేంద్ర మోడీ గారు 3వ దఫా ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకా టోటల్ అభద్రతా భావం ఎప్పుడు లేని పరిస్థితుల్లో అనంతపురంలో కానీ వస్తున్నాయి. నిజంగా చెప్తున్నాం, ముస్లింలు అభద్రతా భావంగా బతుకుతున్నారు. దీన్ని రాజకీయం చేయడానికని చిన్న చిన్న ఇష్యూల్ని ఏదో భూతద్దంలో చూపిస్తా ఎప్పుడు లేని విష బీజాలు అనేది నాటుతున్నారు. దయచేసి మానవతావాదులు, సామాజిక సంఘటనలు అంతా ప్రతి ఒక్కరు దయచేసి వీటిపైన ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ, జనసేన క్లియర్ కట్గా వాళ్ళు బిఫోర్ ఈ బిల్ పాస్ చేయక మునుపు, అంటే ఓటింగ్ పాల్గొనక మునిపే వాళ్ళ నాయకులకి, తెలుగుదేశం పార్టీలో ఉండే మైనార్టీ నాయకులకి, అదేవిధంగా జనసేన వాళ్ళు క్లియర్ కట్గా ఒక భరోసా కల్పిస్తున్నారు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అభద్రతాభావంగా ఇది కావాల్సిన పని లేదని చెప్తారు. మరి మీరు ఏం చేశారు? జూమ్ మీటింగ్లో ఒక మెసేజ్ పాస్ ఆన్ చేసి వెన్ బిల్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్ అట్ దట్ టైం ఏం చేశారు? మీరు అనుకూలంగా ఓట్ చేశారు. దానికి డైవర్షన్ పాలిటిక్స్ కోసము రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఓటేసిందని చెప్పి అనుకూలంగా ఓటేసిందని చెప్తారు. మేము చూపిస్తాం. మీ ఛానల్ అయినటువంటి ఏబిఎన్ ఛానల్ అయితే ఏమి, నేషనల్ మీడియా ప్రతి ఒక్కటి అనుకూలంగా వేసిన పార్టీలు ఏవి, వ్యతిరేకంగా పార్టీలు ఏ వేసాయని క్లియర్ కట్గా చెప్పారు. దయచేసి దీన్ని రాజకీయం చేద్దండి. ఎందుకు నేను ఆఖరిగా ఒకటే అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ పెద్దలు ఎందుకు ఇంతవరకు నోరు మెదపడం లేదు? అనంతపురంలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా సామాన్య ముస్లింలు, రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేని వారు, జమాయతే ఉలమా హింద్ అయితే ఏమి, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అయితే ఏమి, జమాయతే ఇస్లామీ అయితే ఏమి, ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీద స్వచ్ఛందంగా ఎప్పుడూ లేని విధంగా మీరు గమనించి ఉంటారు. ఆదివారం జరిగిన ర్యాలీలో అనంతపురంలో వేలాదిగా వచ్చారు. మహిళలు మొదటిసారి బయటకు వచ్చారు. హర్షణీయం. మేము వన్ ఆఫ్ ద యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీలో మేము కానీ సభ్యులం. అందులో చూసాం, మేము ఇంత స్పందన వస్తుందని చెప్పి స్వచ్ఛందంగా వచ్చారు. దయచేసి గమనించాలా. చంద్రబాబు నాయుడు కానీ ఇంకోసారి పునరాలోచించి కేంద్రం మీద ఒత్తిడి ఇచ్చి, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము వెంటిలేటర్ పైన ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ కుమార్ గారి మీద వాళ్ళ సపోర్ట్ తోటి నడుస్తుంది. దయచేసి ఇంకో చోటు ఒత్తిడి తెచ్చి ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ పాస్ అయ్యిందో, యాక్ట్ రూపం దాల్చిందో, దీన్ని ఇంకోసారి మీ హయాంలోనే అమెండ్మెంట్ తీసుకొని వచ్చి ఈ బిల్లును వాపసు తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ, అదేవిధంగా ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు మీరు చరిత్రహీనులుగా మిగిలిపోబోతున్నారు. ఎందుకంటే ఇది చాలా సెంటిమెంట్తో కూడుకొని ఉన్నది. దేశంలో ఆంధ్రప్రదేశ్లో మీ దిష్టి బొమ్మలు అవి ఇవి కాల్చలేదేమో కానీ, మీరు యూపీలో కానీ, బీహార్లో కానీ, రాజస్థాన్ ఎక్కడన్నా చూడండి, నితీష్ కుమార్ గారితో పాటు మీ ఫోటోలు కానీ కాలుస్తున్నారు. దయచేసి గమనించండి. భవిష్యత్తు చాలా
చాలా ఆందోళనకరంగా ఉంటుంది. దయచేసి మా సెంటిమెంట్స్తో ఆడుకోవద్దండి. ఇంకో విధంగా ఆఖరిగా మా మిత్రులు చాలామంది మీడియాలో మాట్లాడుతున్నారు, మాకు ఏదైతే టీటీడీలో చైర్మన్ ఇస్తారా ఇంకో దాంట్లో మాకు ఏవి అవసరం లేదు, మీరు మా మత స్వేచ్ఛ మాకు ఇచ్చేసి మీ దాంట్లో మేము తలదూర్చాం, మా సెంటిమెంట్స్ మీరు కాపాడండి దయచేసి. ఇంతే. మీ ఆఖరిగా మీడియా మిత్రులందరికీ